తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీనండి. నా పేరు పిఎస్ఎన్ దొర. రెస్పెక్టెడ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు డిసెంబర్ 10వ తారీఖు మా ఎలక్షన్ జరిగిందండి. మా ఈ కమిటీని అత్యధిక మెజార్టీతో మన చిత్రపురకాల సభ్యులందరూ కూడా గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేసి గెలిపించారో అదే నమ్మకంతో మేము కూడా ఈ ఆర్థికంగా సొసైటీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే చాలా వర్కులు కంప్లీట్ చేయడం జరిగిందండి. మేజర్గా ఎంఐజీ 1176 ఫ్యామిలీస్ ఉండవలసింది మేము వచ్చేసరికి 160, 170 ఉన్నది. అలాంటిది 1000 ఫ్యామిలీస్ని మేము ఉండేటట్టుగా మ్యాక్సిమం 90% వర్క్ ఫినిష్ అయిపోయిందండి. ఇంకా చిన్న చిన్న పెయింట్స్ అని తర్వాత వీడియోఫ్ అని చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా డూప్లెక్స్ 180 ఫ్లాట్స్ ఉండేవి. అప్పటికి మేము గెలిచేటప్పటికి మ్యాక్సిమం 20-30 మెంబర్సే ఫ్యామిలీసే ఉండేవి. అలాంటిది మేము గెలిచిన తర్వాత అక్కడ పెండింగ్ పనులన్నీ కూడా ఫినిష్ చేసి ఈరోజు దాదాపు 150-160 ఫ్యామిలీస్ మినిమము అక్కడ ఉంటున్నాయండి. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. మెంబర్స్ నమ్మకాన్ని ఏ రోజు కూడా మేము వమ్ము చేయలేదు. మా మీద ఎవరు ఎన్ని అభియోగాలు చేసినా ఏ రోజు కూడా మేము వెనుకం చేయలేదు, ముందుకెళ్తూనే ఉన్నాము. మామూలుగా చెప్పుకోవాలంటే ఎక్కడైనా సరే ఉంటుంది వ్యతిరేకత అనేది, కానీ మాకు 4500 ఫ్యామిలీస్ ఉంటే ఇక్కడ మ్యాక్సిమం 5 to 10 మెంబర్సే మాకు వ్యతిరేకం. ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని నమ్మారు. అదే నమ్మకంతో పాటు మేము కూడా వాళ్ళకు పనిచేయడం జరిగిందండి. అలాగే మేము ఈ ముందుకెళ్ళడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే 20 years నుంచి మా ప్రెసిడెంట్ అనిల్ గారికి మొత్తం ఇక్కడ పిన్ టు పిన్ మొత్తం తెలుసు. ఇక్కడ ఏ వర్క్ చేయాలి, ఏంటనేది. మేమైతే కొత్త, అప్పుడే మేము గెలిచి సెక్రటరీ అయ్యాను. అప్పటికి కూడా మాకు అంత అవగాహన లేదు సొసైటీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. మాకు ఎంతో అనుభవం ఉన్న మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని ముందుకు నడిపించి ఈ పని చేయాలి అని చెప్పేసి మ్యాక్సిమం ఈరోజు చిత్రపురకాలంలో మొత్తం పనులన్నీ కూడా ఫినిష్ అయిపోవడం జరిగిందండి. అదేవిధంగా గత కమిటీలో ఎస్బీఐ లోను తీసుకున్నారు. ఆ లోను కూడా క్లియర్ అవ్వలేని పరిస్థితుల్లో ఎన్పి అవ్వడం కూడా జరిగింది మన సొసైటీ. ఈ ఎన్పి అయిన సొసైటీని ఎలా ముందుకు తీసుకురావాలని కూడా నడిపించింది మా ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ గారేనండి. చదలవాడ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఏం బతిమాలకున్నాడో ఏం చేశాడో కూడా మాకు తెలియదు. లోన్ తీసుకొచ్చి ఎన్పి బాధల్లో నుంచి సొసైటీని బయటపడేసింది కూడా వారేనండి. ఈ సందర్భంగా మా కమిటీ తరఫున, నా తరఫున కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేరే విధంగా కాదండి, సొసైటీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కావాలి. ఇక్కడ మేము కొత్తగా వచ్చాం కాబట్టి మొత్తం అంత అవగాహన ఉండదు. ఆయన మాకు ఒక బ్యాక్ బోన్లా ఉండి ముందుకు నడిపించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్సుమాలమాలలు. మేము గెలిచి ఈ రోజుకి 5 సంవత్సరాలు అయింది, అందరికీ తెలిసిన విషయమే. ఈ 5 సంవత్సరాల్లో మేమందరము ఒకే తాటి మీద అనిల్ గారు మంచి చేస్తారు అని నమ్మి ఆయన వెనకనే వెన్నెంటుగా ఉంటూ మేమందరం ఆయనకి వెనకున్నాము. ఆయన ముందు నడుస్తూ మీకెందుకు నేనున్నాను, ఇలా కష్టాలున్నా. అనిల్ గారు పడ్డ కష్టాలు, అవమానాలు మీకు అందరికీ తెలిసిన విషయమేనండి. వాటన్నిటికీ ఎదురొడ్డి మీకెందుకు జరగని, నా మీదే కదా వీళ్ళందరూ పగబట్టింది, వాళ్ళందరూ ఏం చేస్తారో వచ్చేయండి. ఒకటే చెప్తున్నానండి, ఈ 4-5 వ్యక్తుల వల్ల, ఎందుకంటే నోరు జారి మాట్లాడటం పద్ధతి కాదు కాబట్టి వాళ్ళలాగా ఆ సభ్యత మా కమిటీకి ఎవరికి అలాంటి అసభ్యకరమైన మాటలు రావు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు వేసిన నిందలు ఎలాంటివో మీకు అందరికీ తెలుసండి. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఎంత పని జరిగింది అవన్నీ మన సెక్రటరీ గారు చెప్పారు. ఇప్పుడే అనిల్ గారు అన్నీ చెప్తారు. ఇకపోతే రోహస్ విషయంలో నన్ను రోహస్ ఇన్ఛార్జిగా ఉంచారండి ఈ కమిటీ నమ్మి. మేము వచ్చిన తర్వాత దాదాపు 100 ఇళ్ళ వరకు స్లాబ్లు వేసి అన్నీ కట్టామండి. ఇక ఫర్దర్గా ఫినిష్ చేస్తాము,
రోడ్లు వాటర్ ఇస్తామనుకున్న టయానికి ఎప్పుడో 2010లో అప్పుడు కట్టారండి 6 ఇళ్ళు. వాటిని పడగొట్టేదాకా నిద్రపోలేదండి. ఎక్కడో మూల కట్టిన 6 ఇళ్ళని పడగొట్టించి అదొక పగలాగా పెట్టుకున్నారు. వాళ్ళు ఆ రోజు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మేమెవరూ లేవండి ఇక్కడ. టక్కని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, తెలియని ఇల్లుని పడగొట్టారండి. వేరే వాళ్ళకి లాస్ వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ డ్రామాలు అట్ట మొదలుపెట్టారండి. ఇదేంటి ఈ పడగొట్టారంటే అయి కదా అని. మరి వాళ్ళకి ఏమొస్తుందో ఏం సాధించాలో అర్థం కాలేదు. స్టిల్ 5 సంవత్సరాలు గడిచినా కూడా పోరాడుతూనే ఉన్నారు. మరి వాళ్ళు ఏం ఆశించి పోరాడుతున్నారో అందరికీ తెలుసు. అవి నేను మళ్ళీ చెప్పడం వేస్ట్. ఎందుకంటే మా అనిల్ గారు మా ముందు మాట్లాడి బాధపడుతుంటే మాకు అర్థం కావటం లేదు. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ గొంతమ్మ కోరికలు ఎవరికి ఇవ్వాలండి? ఎవరు బాబు సొత్తిది? ఇదంతా వచ్చి మన మెంబర్లందరూ మనోళ్ళు కష్టపడి మనందరం సమిష్టిగా కృషితో డబ్బు కట్టి చేర్చుకున్న ఒక కుటీరం. ఈ కుటీరం విచ్చవిడి చేయడానికి ఆ 4 మనుషులండి. మళ్ళీ వాళ్ళకి ఏమొస్తుందో అర్థం కాలేదు. తెల్లారి లేస్తే ఛానల్కి వెళ్తారు, తెల్లారి లేస్తే కోర్టులకు వెళ్తారు. మన సొసైటీ డబ్బు కోర్టులకు ఎంత లాస్ అయిందో చెప్తే బాధేస్తుందండి మాకు. మేము వచ్చిన ఈ 5 సంవత్సరంలో అంతకుముందు ఏం జరిగింది ఏంటి అనేది అనిల్ గారు అన్ని మీకు వివరిస్తారు. మేము వచ్చిన ఈ 5 సంవత్సరాలు దైవ సాక్షిగా ప్రమాణం చేసి మీకు చెప్తున్నానండి, ఎవరు ఒక్క రూపాయి తినిన పాపాన్ని పోలేదు. ఎంత కాంట్రాక్టర్కి వాళ్ళు ఇచ్చారు మాకు, మేము ఎంత ఖర్చు పెట్టాము అనేది లెక్కలతో సహా అనాథాసులతో సహా మా దగ్గర ఉన్నాయండి. అవన్నీ అనిల్ గారు మీకు అందరికి వివరిస్తారు. దయచేసి మిత్రులారా, మీరందరూ నిజాలు తెలుసుకొని మాకు సపోర్ట్గా ఉండి ఈ చిత్రపురిని ఇంకొంచెం ముందంజ వేసి మళ్ళీ కట్టబోయే వాళ్ళ కార్మికులకి, నిజమైన కార్మికులకే ఇక మీద ఇస్తామండి. అంతకుముందు జరిగినాయండి, జరగాలని ఏదో పొరపాట్లు ఎవరు చేశారో ఏంటో అవి కాదండి. దయచేసి ఈ కమిటీ ఇన్ని సంవత్సరాలు నిజంగా మా కమిటీలో ఏ ఒక్కరికి కూడా గొడవలు తగాదాలు లేవండి. హ్యాపీగా ఉన్న అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి కృషి చేశాము. మంచో చెడో అన్నిటికీ ముందున్నారు అనిల్ గారు. అనిల్ గారు మమ్మల్ని నమ్మి వారితో పాటు నడిపించినందుకు మరోసారి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాడు మీ అలహరి. రెండు వైపులా తెలుసుకొని రాస్తే అందరికీ బాగుంటుంది. ఇందులో నిజాలు తెలుస్తాయి. ఇప్పటివరకు మీరు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. లాస్ట్ 2000 డిసెంబర్ 10 తారీఖు మా ఎలక్షన్ జరిగి మేము గెలవడం జరిగింది. మళ్ళీ ఇలా 2025 ఈ రోజుకి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఏం చేసినామని వెనక చూసి ముంగడి చూస్తే మేమైతే మ్యాక్సిమం 80% వర్క్ చేసినామని చెప్పగలుగుతాను నేను. ఎంఐజీ ఏ పొజిషన్ ఉండేనో ఎంఐజీలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ తెలుసు. ఎంఐజీలో ఇలా స్థానికంగా ఇళ్లలో ఉండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని కూడా అనలేము, కానీ అవి కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే డూప్లెక్స్ కూడా మా ఆధ్వర్యంలో జరిగింది. అలాగనే రోజులు అంతకుముందు ఒక 2-3 ఉండేది, ఇప్పుడు 180 మంది ఇక్కడ స్టే చేస్తున్నారు. దాంట్లో కూడా కొందరు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకంగా నుంచి అది కంప్లీట్ కాలేకపోయింది. వాళ్ళకు ఆ సమాధానం రోజ్ మెంబర్లే సమాధానం చెప్తారు వాళ్ళకి. సో ఏదైనా కానీ మేము మంచి చేసినామని అనుకుంటున్నాము, మంచి చేస్తూ ముందుకు పోతాము. మళ్ళీ ఇంకోసారి మాకు అవకాశం ఇస్తే ఈ 5 ఏళ్లల్లో వల్లభనేని అనిల్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేసి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కూడా. ఈ రోజుకి మేము 5 సంవత్సరాలు కంప్లీట్ చేసాం. అది దిగ్విజయంగాని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం 2020లో డిసెంబర్లో మేము గెలిచి ఈ సీట్లో కూర్చునేటప్పుడు మనస్సాక్షికి, నేను నమ్ముకున్న దైవానికి, నన్ను ఓట్లేసి గెలిపించిన జనాలు అందరికీ సాక్షిగా నేను ప్రమాణం చేసి ఈ సీట్లో కూర్చున్నాను. ఈ 5 సంవత్సరాలు ఏ తప్పులు చేయకుండా ముందుకు సాగాం. అంటే ఒక ఎజెండా, ఒక ప్రణాళిక మీద వచ్చి కూర్చున్నాం కాబట్టి అలాగే చేసాం. ఈ 5 సంవత్సరాలు నా మనస్సాక్షి కట్టుబడి నేను పనిచేశానని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మేము ఇక్కడ ఉన్న ఒక ప్రోటోకాల్ అంటే ఒక ప్రెసిడెంట్గా, ఒక సెక్రటరీ, ఒక ట్రెజరర్ని మేము అందరినీ కలుపుకుంటూ వాళ్ళు ఏది అది సరే అనుకుంటూ ముందుకు సాగాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు మరొక్కసారి తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఇవన్నీ
అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్క నెంబర్కి తెలుసు, ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. నేను మా కమిటీ మేమందరం కూడా అనిల్ అనే ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఎందుకు చెప్తున్నానంటే మన చిత్రపూడి కాలనీని ఆసియాలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలనే ఆయన సంకల్పం, ఆ సంకల్పంలో మేము కూడా ఆయనకు తోడుగా ఉన్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక 5 సంవత్సరాల అభివృద్ధి కేసులు ఇవన్నీ పటాపంచలు అయిపోయినాయి. దయచేసి మా అందరూ ఇక 4-5 రోజుల నుంచి పేపర్లో వచ్చాయని మీ అందరికి కూడా తెలుసు. ఎంక్వైరీ జరిగింది, దాని మీద ఏం జరిగింది, ఎవరెవరు అభియోగాలు ఎలా చేస్తే గవర్నమెంట్ ఎలా యాక్షన్ తీసుకుందని మీకు తెలుసు. వాటి వివరాలన్నీ కూడా మీ ముందర మా ప్రెసిడెంట్ గారు అంటి పెడతారు. ఫర్దర్గా కూడా అంటే ప్రతి ఒక్కళ్ళ నమ్మకం అనిల్ అని ఉంటేనే ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది మళ్ళీ మేము కొత్తగా మా గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎనీహో అంతా మంచి జరగాలని ఆయన నమ్ముకున్న కనకదుర్గంలో సాక్షిగా, శివుడు సాక్షి, వీళ్ళందరూ సాక్షిగా ఈ చిత్రపూడి కాలనీని మా కమిటీ డెవలప్ చేసి ముందరికి తీసుకెళ్తామని మీ అందరి సాక్షిగా తెలియపరుస్తూ, నాకు ఈ మధ్యనే నాకు అవకాశం వచ్చింది, అవకాశం కల్పించిన మా ప్రెసిడెంట్ గారికి, కమిటీ వారి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ ఫర్దర్గా ఇక భగవంతుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. 5 సంవత్సరాలు గెలిచి ఎవరు ఏది అనుకున్నా సరే మేమైతే చాలా పనులు చేసాము. ఎంఐజీలో అసలు ఎవరు రాని పరిస్థితులు, అక్కడ కరెంటు లేదు, ఏం లేదు. దానికి అంత చక్కగా ఈరోజు అందరూ జనాలు వచ్చి అక్కడ వచ్చేటట్టుగా కష్టపడి మేము పని చేసాం. ఇంకా కొంచెం పని ఉంది, ఆ పని కూడా మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తాము. మేము ఈరోజు మా అనిల్ గారిని పొగడటం అని కాదండి, మా అందరి మనసాక్షికి తెలుసు, ఆయనకు తెలుసు, జనాలకు కూడా తెలుసు. అలాంటి వ్యక్తి అనేది ఈ సొసైటీకి అవసరం. ఆయన ఎంత కష్టపడి ఎంతమంది ఎన్ని రాళ్ళు వేసినా కూడా ఎంత ఓపికతో ముందు వెళ్తున్నాడు. ఎంత ఇచ్చేసినా శత్రువులందరూ ఎవరండి 2 సార్లు జైలుకి పంపించటము, జైలుకి వెళ్ళి ఆయన వచ్చి కూడా ఆయన ఫ్యామిలీలో ఆయన ఇంత కష్టపడి ఈ సొసైటీ గురించి ఇంత ఇచ్చేస్తున్నాడు. ఆయనకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. మాకంటే చిన్నోడు, మేము దండం పెట్టకూడదు. ఆ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆయనకు చల్లగా చూడాలి. ఆయన మంచి మనిషి కాబట్టి మేము ఈ 5 సంవత్సరాలు పూర్తి చేశాము. ఇంకా మాకు అవకాశం జనాలందరూ ఇస్తారు. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఉండి మేము ఈ పనులన్నీ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. యాక్చువల్లీ ఈరోజు డిసెంబర్ 10వ తేదీ మీ అందరికీ కూడా తెలుసు. 2020 డిసెంబర్ 10 అంటే ఇక్కడ చాలా కన్నుల పండగగా పెద్ద ఎత్తున హేమీల మధ్యలో ఇక్కడ ఎలక్షన్ జరిగిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపూడి కాలనీ యొక్క పాలక వర్గాన్ని 2020 డిసెంబర్ 10వ తేదీన సాయంత్రం సభ్యులందరి యొక్క ఆమోదంతో ఈ వేదిక మీద ఉన్న మా 11 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు ఆ డిసెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి రిజల్ట్ వచ్చింది. ఆ రోజు గెలిచామని ఆనందం, ఎందుకంటే నాకు మొత్తం కూడా తెలుసు కాబట్టి. ఆ రోజు పోటీ కూడా మీకు తెలుసు. హేమీలు అందరూ ఇండస్ట్రీ పెద్దలు, చాలా అతిరథ మహారథులు అందరూ కూడా చిత్రపూడి కాలనీలో పోటీ చేశారు. కానీ అందరినీ కూడా కాదని సభ్యులందరూ కూడా, చిత్రపూడిలో ఉన్న సభ్యులందరూ కూడా ఈ వల్లభని అనిల్ కుమార్, వినోద్ బాల ప్యానల్ని ఆశీర్వదించి మా 11 మందిని కూడా గెలిపించడం జరిగింది. ఆ రోజే ఒక సవాల్ అనుకున్నాము, ఎందుకంటే అప్పటికే చిత్రపూడి కాలనీ ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొంటూ ఉంది. ఒక పక్క మెయిన్గా ప్రాబ్లం అక్కడ చిత్రపూడి కాలనీ గతంలో తీసుకున్న లోను కట్టలేక ఎన్పిఐ అయిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అప్పటికే అకౌంట్లో డబ్బు పడితే ప్రతి ఫ్రైడే బ్యాంక్ వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉండేది. అటువంటి బాగా క్రిటికల్ టైం కూడా మేము ఎదుర్కొంటూ, ఆ తర్వాత మా ముందున్న లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇటు ఎంఐజీ గత కొంతకాలంగా ఎంతో అభివృద్ధి జరగక అసలు ఎంఐజీ కంప్లీట్ అవుతుందా లేదా అనేది, ముఖ్యంగా ఎంఐజీ సభ్యులు 1176 మంది సభ్యులు కూడా కమిటీగా ఏర్పడి ఉద్యమాలు కూడా చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు.
తర్వాత డూప్లెక్స్, రో హౌస్, ఇంకా మిగతా అదర్ డెవలప్మెంట్ విషయాలు కూడా చాలా ఉన్నాయి. అంతిమంగా ఆ రోజు ఒకటే ఛాలెంజ్గా తీసుకున్నాం. ఏది ఏమైనా డే 1 నుంచి కూడా మాకు తెలుసు కాబట్టి ఇది మనమే అభివృద్ధి చేయగలము, మనమే దీనికి న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో ఆ రోజు ఎలక్షన్లో గెలవడం జరిగింది. వారి సభ్యులు ఏదైతే నమ్మకాన్ని ఉంచారో ఆ నమ్మకం ప్రకారం పనిచేద్దామని డే 1 నుంచే సామర్థ్యంతో పనిచేసుకుంటా ముందుకెళ్ళాం. అప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళు కొన్ని రోజులు ఏదో సరే ఆవేశంగా ఉంటారు కదా, మాట్లాడతారు కదా, వాళ్ళ తర్వాత సర్దుకుంటారులే అనుకొని మేము కూడా సరే ఇప్పుడు ముందు మనకి బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు నెరవేర్చుకోవాలి తప్ప వాళ్ళ మీద ఫోకస్ కాదు అని ఎప్పటికప్పుడు నెట్టుకుంటా వస్తూ ఉన్నాం. ఆ రోజు అందరికీ కూడా తెలుసు, మాకు డిసెంబర్ 10, 2020 నాటికే 135 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారు. ఆ విషయం క్లియర్గా అందరికి కూడా తెలుసు. ఆ విషయం ఆ వెంటనే అప్పటికే 51 ఎంక్వైరీ జరుగుతుంది. అప్పటికే ఐవీఆర్సీఎల్ 46 కోట్ల రూపాయల అడ్వాన్సులు తీసుకొని వెళ్ళిపోయింది. యువర్స్ కన్స్ట్రక్షన్ 34 కోట్ల రూపాయలు తీసుకొని అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయింది. ఈడబ్ల్యూఎన్ఎస్ ఎస్ఎల్ఎన్ కంపెనీ వారికి 14 కోట్ల అడ్వాన్సులు తీసుకొని వెళ్ళిపోయారు. ఒక ఎస్వీఆర్ఎం కంపెనీ మాత్రమే 8 కోట్లు ఆ రోజు అడ్వాన్సులు ఉన్నా కానీ ఇక్కడ ఆ పని చేస్తుంది కాబట్టి ఆ బిల్ సర్టిఫై కావాలి కాబట్టి మిగతా అంతా ఉంది. అప్పటికే ఒక 20 కోట్లు ఎస్బీఐ బ్యాంక్ కట్టలేక బ్యాంక్ అప్పు ఉంది. అవన్నీ కూడా క్లియర్గా అందరికీ పేపర్ పరంగా ఆ రోజు ఎంక్వైరీ రిపోర్టే వచ్చింది. 111 కోట్లు సొసైటీ అడ్వాన్సులు ఇచ్చారు కాంట్రాక్టర్స్కి, అవన్నీ తీర్చలేకపోయారు అని. ఆ విషయం పబ్లిక్ అందరికీ తెలుసు, పేపర్ పరంగా ఉంది, అందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము బాధ్యతలు చేపట్టినప్పటికీ ఒక్క రూపాయి కూడా అకౌంట్లో డబ్బులు లేవు. అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి ప్రతిదీ కూడా కమిటీలో మాట్లాడుకొని అప్పుడు డూప్లెక్స్ సభ్యుల మీద ఒక 10 లక్షల రూపాయలు, రో హౌస్ మీద ఒక 20 లక్షలు పెంచుదామని మీటింగ్లు పెట్టుకున్నాం. పెట్టుకుంటే వారు మేము ఇప్పటి నుంచో ఫస్ట్ కట్టాము, మా మీద పెంచితే ఎలా అని చెప్పేసి వారు మాట్లాడటం, వారి బాధలు వారు చెప్పడంతో 4.5 లక్షలు మాత్రమే పెంచుకున్నాం. అప్పటికే ఒక పక్క ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు పేపర్ ఆక్షన్లు, నోటీసులు, ఎన్పీలు, పబ్లిక్ ఆక్షన్ వేస్తామని, అది మీ అందరికీ కూడా తెలుసు. సరే ఏది ఏమైనా ఈ విషయాలు చాలాసార్లు చెప్పాను. ఏదేమైనా అప్పటికి మెయిన్గా అసలు సొసైటీ మన డాక్యుమెంట్, మన ల్యాండ్ మంది అంటేనే తర్వాత ఏమైనా చేయగలం, పనులు కానీ లేకపోతే ఇంకో చేసిన దానికి కానీ ఒక విజన్ ఉంటుంది. అసలు మెయిన్ బ్యాంకప్ ఎలా తీర్చాలి అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశాం. చాలా తెలియక మేము అప్పటికి మాకు కొత్త కాబట్టి బ్యాంకులు అనేవి మాకు తెలియదు కాబట్టి చాలామంది ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాం, ఫైనాన్స్ ఇప్పిస్తామంటే మోసపోయాం. చాలా జరిగాయి. ఒక 6 నెలలు ఇట్లాగే వాళ్ళు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీళ్ళు ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే అప్పు తీర్చాలి అనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాం. అప్పటికి అందరికీ తెలుసు. ఇక లాస్ట్కి ఒక ఎన్పీ అయిన సొసైటీకి ఏ బ్యాంకు ఎవరు, ఆర్బీఐ అప్రూవల్ ఎవరు అన్నప్పుడు మళ్ళా మన సొసైటీకి ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో జల్లబాడీ పెట్టాం. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్న సభ్యులందరూ కూడా సొసైటీ అప్పు తీర్చడానికి అందరూ లేదు మన సొసైటీ బాగుంటేనే అందరం బాగుంటాం, ముందు అప్పు తీర్చుకోండి, అప్పు తీసుకోండి అంటే జల్లబాడీలో క్లారిటీగా క్లియర్గా చెప్పాం. మనకి ఒక ఫైనాన్స్ తీసుకోవాలి, మన ఫైనాన్స్ తీసుకోమంటే తీసుకుంటాము అంటే ముందు అర్జెంటుగా తీసుకోండి అంటే అప్పుడు కూడా పెద్దలందరూ ఎంతో సహకారం చేశారు. మేము ల్యాండ్ పెడతాము, మాది అన్న తీసుకోండి చేయండి అని. ఆ తర్వాత కూడా మళ్ళా మేము చదలవాడ శ్రీనివాస్ గారి దగ్గరికి, అసలు మాకు చదలవాడ శ్రీనివాస్ గారు అనే సభ్యులు కానీ వ్యక్తి కానీ నాకైతే తెలియదండి. అసలు మనకు ఇప్పుడు కరోనా టైంలో మనందరికీ కూడా మీడియా వారికి కానీ మన సినిమా వారందరికీ కూడా సారు బాగా హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేసిన విధానానికి ఫెడరేషన్ తరఫున, మా యూనియన్ తరఫున ఆ కృతజ్ఞతలు చెప్దామని చెప్పేసి కొన్ని లలిత గారు కానీ స్వామిగౌడ్ గారు మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన ఈ మీడియాలో చూసేది, జల్లబడిలో చూసేది, అన్నీ కూడా చూసేది. ఏంటి మీ ప్రాబ్లం అంటే ఇట్లా అని చెప్పాము. వారు స్వచ్ఛందంగా అర్థం చేసుకొని సరే నాకు ఒక బ్యాంక్ ఉంది, ఆ ఇండియన్ బ్యాంకు, ఆ బ్యాంక్కి వెళ్ళండి, ఆయన పెద్ద వ్యాపారాలు కాబట్టి నా ఓడి మీద మీకు ఇవ్వమని చెప్తానని చెప్పేసి అప్పటికి బ్యాంకు పంపించారు. వారు కూడా ఒకసారి ఎన్పీ అయిన సొసైటీకి ఇవ్వండి, ఇది చాలా కోట్ల రూపాయలు 135 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు, మాకు కట్టడం ఇబ్బంది అయింది, వాళ్ళు ఇప్పుడు కూడా కట్టలేదు సరిగా, అందువల్ల ఎన్పీ వేశారు. ఆక్షన్ కూడా వేశారండి పబ్లిక్లో, పేపర్ యాడ్స్ ఆన్లైన్లో. సరే అప్పటికి టైం తీసుకొని అప్పుడు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కొంజేటి రోషయ్య గారి యొక్క మా సభ్యులు అంజుబాబు గారి యొక్క సహకారంతో రోషయ్య గారి ద్వారా ఎస్బీఐ బ్యాంక్ ఎండి శ్రీనివాసరెడ్డి గారిని ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఎస్బీఐ ఇండియాకి, ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన చెప్పారు, మీరు ఏమైనా సరే అర్జెంటుగా ముందు మీ అన్నీ ఆపేసి ముందు ఎక్కడైనా అప్పు తెచ్చుకొనైనా సరే, మీ సినిమా ఫైనాన్స్ తీసుకొనైనా సరే ముందు ఆ డాక్యుమెంట్ బయటకు తీసుకోండి, లేకపోతే మీరు ఆల్రెడీ మెంబర్స్కి ఒక 72 కోట్లు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ముందు మీరు డాక్యుమెంట్ ముందు పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పారు. కాబట్టి ఆ రోజు జనరల్ బాడీ పెట్టి
మరి చదలవాడ రాయేష్ గారి వద్ద మరి లోన్ తీసుకోవచ్చా అని అడిగితే సభ్యులందరూ కూడా తీసుకోండి అన్న తర్వాత వెంటనే చదలవాడ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే వారు వన్ టైం సెటిల్మెంట్ మాట్లాడుకోండి ఇంకా తగ్గిద్ది అంటే మళ్ళా వన్ టైం సెటిల్మెంట్ కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తే సింగిల్ సెటిల్మెంట్లో ఒక అమౌంట్ చెప్పారు. ఆ అమౌంట్ సార్కి నేను బాంబే నుంచి ఫోన్ చేశాను, సార్ ఇట్లా సింగిల్ సెటిల్మెంట్ ఒప్పుకున్నారు సార్ అంటే మళ్ళీ హైదరాబాద్ వచ్చేలోపు ఆయన బ్యాంక్ అకౌంట్ కొట్టారండి. సొసైటీని ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అసలు కారణం మొదటి వ్యక్తి చదలవాడ శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు, అసలు యాక్ట్కి విరుద్ధంగా తీసుకున్నారు, ఇంకో రకంగా తీసుకున్నారని. ఆ రోజు ఇదే సిస్టమ్గా వెళ్దాం ఎంతో ప్రయత్నాలు చేసాం, 1 year చేసాం, మోసపోయాం కూడా. చాలామంది ఫైనాన్స్ ఇస్తానంటే లక్షల రూపాయలు ఖర్చులు పెట్టాం, లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయారు. వారి మీద ఏమీ అనలేకపోయాం కూడా మేము. అయినా సరే ఆ రోజు అందరూ ఆమోదించాం. తర్వాత అన్నారు సరే తర్వాత దానికి మేము కట్టుబడే ఉన్నాం, ఏదైనా కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం తీసుకోవాలి కాబట్టి దానికి అనుబంధంగానే తీసుకున్నాం, దాని అనుబంధంగానే అప్పు తీర్చాం. ఇక ఆ తర్వాత కన్స్ట్రక్షన్ కాడికి వచ్చాం. కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు అందరికి కూడా తెలిసి ఉన్న సభ్యులందరికీ బయట మాట్లాడే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇక్కడ పడే కష్టం కానీ నష్టం కానీ నేను ఒకటే చెప్పేది, ఈ కాలనీలో నివసిస్తున్న వాళ్ళు ఈ కాలనీ సభ్యులకు మాత్రమే మేము గత 94 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా పడుతున్న కష్టాలు కానీ నష్టాలు కానీ తెలుస్తాయి తప్ప బయట ఎక్కడో మాట్లాడే వారికి ఏమీ తెలియవు. పదే మీడియాల్లో ఒక 100 కోట్ల అవినీతి, 1000 కోట్ల అవినీతి, ఫస్ట్ 100 అన్నారు, తర్వాత 300 అన్నారు, తర్వాత 3000 కోట్లకు పోయింది అవినీతి. అసలు చిత్రపురి అంతా 67 ఎకరాల ల్యాండ్. 67 ఎకరాల ల్యాండ్ కూడా అప్పుడు ప్రభుత్వం మనకి ఇచ్చినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి సమక్షంలో ఇచ్చినప్పుడు మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సహకారంతో ఆయన కృషితో వచ్చింది. అప్పుడు కూడా ల్యాండ్ ఎకరం 2 లక్షల నుంచి 2002 వరకు కూడా 24 లక్షల ఎకరం లెక్క అంతా మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి. అప్పుడు మార్కెట్ వాల్యూ కూడా లేదు. ఇక్కడ ఈ ఏరియాలో 1 లక్ష రూపాయలు ఉంటే మేము 2 లక్షలు పెట్టుకున్నాం. ప్రతిదీ సొసైటీ డబ్బుతో, సొసైటీ సభ్యుల డబ్బుతో కొన్నదే. ఇది కొన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది భరద్వాజ్ గారి ఆధ్వర్యంలో. ఇట్లా ప్రతిదీ కూడా సొసైటీకి ఎంతోమంది కష్టాలు పడుతూ, నష్టాలు పడుతూ, వాళ్ళంతా బాధలు పడుతూ, అభియోగాలు పడుతూ సొసైటీ నెట్టుకుంటా వచ్చారు. ఎందుకంటే మన సినిమా సభ్యులు కార్మికులు, వారి దగ్గర కొందరు ఉంటారు ఉన్నత స్థాయి వాళ్ళు, కొందరు అసలు ఉన్నత స్థాయి లేని వాళ్ళకి సొసైటీ గ్యారంటీ ఇచ్చి లోన్లు ఇప్పించినప్పుడు సొసైటీ మొత్తం కూడా వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసింది. సరే ఐవీఆర్సీలు ఉన్నంత కాలం బాగుందండి. 2014 వరకు సొసైటీ ప్రశాంతంగా జరిగింది, అంతా హ్యాపీగానే ఉంది. 14 తర్వాత ఐవీఆర్సీలు ఐపీ పెట్టడంతో ఇంకా కష్టాలన్నీ సొసైటీకి స్టార్ట్ అయినాయి. ఈలోపు కాంట్రాక్టర్లు మేం చేస్తామని చెప్పేసి కొందరు నాయకుల్ని మభ్యపెట్టి వారితో సమన్వయం చేసుకొని వారితో మెంబర్స్ దగ్గర నుంచి ప్రేరేపించి కాంట్రాక్ట్స్కి ఎక్కువ అడ్వాన్స్లు ఇవ్వండి, అడ్వాన్స్లు లేకపోతే పని ఎట్లా చేస్తారని చెప్పేసి వారితోనే పోరాడిపించి అంతా ఒక మ్యానుపులేటింగ్గా ఒక గేమ్ లాగా చేసి టోటల్గా ఎంఐజీని కానీ డూప్లెక్స్ని కానీ రోవర్స్ని కానీ పని కంప్లీట్ కాకుండా చేశారు. సరే అంతిమంగా ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి అప్పుడు గత కమిటీలో ఉన్నప్పుడు కూడా మేము 2015 నుంచి 20 దాకా కమిటీ నెంబర్ని అప్పుడే మేము వ్యతిరేకించి విభేదించి కమిటీ సభ్యుల పోస్టులు కూడా మార్చాం. మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మాట్లాడే వాళ్ళందరూ అప్పుడు వాళ్ళ టీమే. సరే మన ఎలక్షన్స్లో కూడా వాళ్ళ టీంతో పోటీ చేశారు. సరే ఓటమి గెలుపనేది ఎవరికైనా సహజం, ఎవరైనా సరే సహకరిస్తారు. ఆ తర్వాత ఇక ఆ రోజు ఎన్నో సమస్యలతో ఒక సమస్య కాదు, ఆ రోజుకి Day 1 నుంచి 2020 December 10 నుంచి ఈ రోజు దాకా సమస్యలతోనే సొసైటీ నెట్టుకుంటా సామర్థ్యంగా నెట్టుకుంటూ వచ్చాం తప్ప నాకెందుకులే అని చెప్పేసి ఆ రోజు కూడా మీ కమిటీ పక్కన పడేస్తే ఈరోజు అసలు ఈ చిత్రపూర్ ఎలా ఉండదు ఒకసారి మీ ఊహలకు కూడా అది దొరకదు. ఎందుకంటే ఇక్కడ 24 గంటలకు కూడా మంజీరా వాటర్ అండి. ఎందుకంటే ప్రాక్టికల్గా అంటే ఒకరి మీద ఒకరు విభేదాలు, ఒకళ్ళు వాళ్ళ గొప్ప వాళ్ళు చెప్తున్నారని కాకుండా ప్రాక్టికల్గా ఒకళ్ళొకరు డిస్కషన్ చేస్తే కనుక అన్ని విషయాలు క్లుప్తంగా అర్థమవుతాయి. ఇక్కడ 24 గంటలు మంజీరా వాటర్ అండి, ఎక్కడ కూడా ఉంటుంది మీకు చుట్టుపక్కల. మేము Day 1 నుంచి ₹1 కోట్ల డబ్బు కట్టుకొని ఇక్కడ ఎందుకంటే 100 బోర్లు వేసాం. ఓన్లీ వర్షాకాలం మాత్రం ఏదో వస్తాయి, తర్వాత ఇంకా ఏమీ ఉండవు. అయినా సరే ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక సమర్థవంతంగా ప్రభుత్వ అధికారులతో వారితో అందరితో మాట్లాడుకుంటా ఇక్కడ కాలనీ అంటే సినిమా వాళ్ళు పొద్దున్న 4 వెళ్తారు, రాత్రి 12 వస్తారని చెప్పేసి మన సమస్యలు వివరిస్తూ వారు అడిగిన ఏదైతే డీడీలన్నీ కట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఒక ప్రశాంత వాతావరణంలో కాలనీలు పెట్టాం. ఆ తర్వాత ఇక మేము SBI బ్యాంక్ అప్పు తీర్చాము. ఇక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో శరవేగంగా ఆ మెంబర్ల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు కానీ ఏదన్నా సరే వచ్చినట్టుగా MIG కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో మీరు చూశారు 2023 జనవరిన మేము MIG గ్రాండ్ ఓపెనింగ్గా చిరంజీవి గారి చేతుల మీదుగా 1176 కుటుంబాలు నివాస యోగ్యంగా ఉండే విధంగా ఒక పవర్ తీసుకొచ్చి ఒక డ్రైనేజ్ వ్యవస్థని, ఒక లిఫ్ట్ వ్యవస్థను అన్ని ఏర్పాటు చేసి గ్రాండ్గా ఓపెన్ చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేశాం. అప్పుడే డూప్లెక్స్ కానీ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేశాం. అప్పటిదాకా ఈ సొసైటీకి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేదు, ఒక పవర్ లేదు, ఒక సబ్స్టేషన్స్ లేవు, ఏమీ లేవు ఇక్కడ.
అన్నీ కూడా మేము కమిటీ వచ్చిన తర్వాత అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. అప్పటికే మీకు అప్పున్న విషయం కూడా తెలుసు, 135 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి వర్క్? అందరి మీద భారం వేసుకునే చేయాలి తప్ప మేము వేరే ఎక్కడి నుంచి ఎక్కడ తేలేం కదా. ఎంఐజీ సభ్యులు అంటారా, వారు ఎప్పుడో 19,25,000 ఫ్లాట్ కట్టి వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి మీద ₹1 పెంచకూడదు అని మిగతా డూప్లెక్స్ మీద రోస్ మీద పెంచి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేశాం. ఇక 2023 జనవరిలో మీ అందరికి కూడా తెలుసు, అప్పటికే ఈ కమిటీ చాలా స్పీడ్గా 1 ఇయర్లోనే 2021 డిసెంబర్ దాకా ఈ లోన్ తీర్చుకోవటం, ప్రాజెక్ట్ చిన్నగా కంప్లీట్ చేసుకోవటం, ఈ 51 ఎంక్వైరీ ఎప్పుడున్న కాంట్రాక్ట్లు అడ్వాన్సులు తీసుకెళ్లిపోయిన వాళ్ళ మీద 51 ఎంక్వైరీ సహకరించడం అవన్నీ చేసుకుంటూ వచ్చాం. 1 ఇయర్లో ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసామండి చాలా స్పీడ్గా. రిజిస్ట్రేషన్లు అప్పటి వరకు 2016 నుంచి 2021 వరకు రిజిస్ట్రేషన్లు కూడా జరగకపోతే ఇక్కడ ఈ కమిటీ ఒక సమర్థమైన డెసిషన్ తీసుకొని అప్పుడున్న 2020లో ఉన్న సెక్రటరీని తీసివేసి మళ్ళీ దొరయ్య గారిని సెక్రటరీగా పెట్టుకున్న తర్వాత చాలా స్పీడ్గా రిజిస్ట్రేషన్లు కూడా చేశాం. సుమారు 1500 రిజిస్ట్రేషన్లు చేశాం. అందరికీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశాం. అందరూ ప్రశాంతంగా ఉంటున్న టైంలో కరెక్ట్గా 2023 జనవరిలో ఇదే మనుషులు తీసుకొచ్చి ఒక 336 అక్రమ రిజిస్ట్రేషన్లు తీసుకొచ్చారని చెప్పేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి 2023 జనవరి నుంచి సొసైటీ టోటల్గా స్తంభించిపోయింది. ఒక రిజిస్ట్రేషన్స్ లేవు. తీసుకున్న సభ్యులు మా రిజిస్ట్రేషన్ అయిద్దా కాదని తెలియదు. ఆ ఉన్న సభ్యులు మా రిజిస్ట్రేషన్ మీద మరి ఇట్లా ఆర్డర్ వచ్చింది మరి ఏంటి అనేది వాళ్ళ ఆవేదన, ఇవందరూ ఆవేదన. అయినా సరే అందరికీ సమర్థవంతంగా సమాధానాలు చెప్పుకుంటూ న్యాయ పోరాటం చేసుకుంటూ అన్ని నెట్టుకుంటూ 2023 నుంచి కూడా మళ్ళా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినా కానీ చిన్న ఇక్కడ ఉన్న పని కూడా ఆగిపోకూడదు ఉద్దేశంతో మళ్ళీ అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొని రావటం, మళ్ళీ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళకి నోటీసులు రాసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని అంతిమంగా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయగలిగామండి. ఆ తృప్తి అయితే ఈ కమిటీకి తప్ప ఎవరికి రాదు. సభ్యుల యొక్క సంతోషమే ఈ కమిటీ యొక్క లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళ్ళాం. ఇక అప్పుడు మీకు తెలుసు ఇక పదే ఆరోపణలతో ఇక ఇప్పుడు ఎవరైనా సరే పదే ఒక మనిషి దగ్గరకు వచ్చి సొసైటీలో అంత జరుగుతుంది నిజమే అనుకుంటారు ఎవరైనా 10 సార్లు. అదే వాళ్ళకే వేరే పని లేదు. మంత్రుల దగ్గరికి వెళ్ళడం, అధికారుల దగ్గరికి వెళ్ళడం, పోలీసు వారి దగ్గరికి వెళ్ళడం, ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇదే చెప్తున్నారు తప్ప సొసైటీ పరిస్థితి ఏంటి, ఈ కమిటీ పాత్ర ఏంటి, ఈ కమిటీలో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది ఎవరూ కూడా తెలుసుకోకుండా కొందరు ఇక వివిధ రకాల డెసిషన్లు తీసుకున్నారు. సరే ఆ డెసిషన్లకి మేమే ఏకపక్షంగా అక్కడ ఎవరు వాళ్ళ యొక్క ఆవేదన కూడా ఒకటేనండి. మేము డే 1 నుంచి 23 జనవరి కాదు 20 నుంచి కూడా ప్రతి జనరల్ సమావేశంలో ప్రతి మీటింగ్లో చాలా స్పష్టంగా క్లుప్తంగా చెప్తున్నాం వాళ్ళకి. అభియోగాలు ఒకరి మీద ఒకరు చాలా ఉంటాయి, కానీ మనం బయట చూసుకోవాలి తప్ప వ్యవస్థ మీద వచ్చినప్పుడు ఇట్లా పెద్దల సమక్షంలో కూర్చొని ఎలా ముందుకెళ్లాలో అనే ఒక సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఒకరి మీద ఒకరు విమర్శలు కాదు. అంటే ఏ మీటింగ్ అయినా వస్తారు. ఇప్పుడు కూడా జనరల్ బాడీలో ఇప్పుడు నేను ఓపెన్గా నేను సభ్యులకు చెప్పుకున్నాను, చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టుకున్నాను, ప్రెస్ మీట్లు చెప్పాను. ఏదైనా వస్తే ఓపెన్గా వచ్చి ఇది అని చెప్పడం వాళ్ళకి రాదు. మాట్లాడితే జనరల్ బాడీలు జరగకుండా 6 నెలలకు ఒకసారి జరిగే సమావేశం కూడా జరగకుండా కోర్టుకు వెళ్తారు, స్టేలు తీసుకొస్తారు. దానివల్ల ఎప్పుడు కూడా సొసైటీ వ్యవస్థ కుట్టుపడిపోతుంది. ఇప్పటికి కూడా సొసైటీ 175 కోట్లు అప్పు ఉందని నేను ఓపెన్గా ఎప్పటికప్పుడు పేపర్ పరంగా అందరికీ చూపిస్తుంటే 135 కోట్ల అప్పు ఉన్నదాన్ని ఇంకా అప్పు తీర్చింది మేమే, మళ్ళీ వేరే దగ్గర అప్పు తీర్చింది మేమే, ఉన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది మేమే. మరి ఇంత కంప్లీట్ చేయాలంటే మరి డబ్బు తీసుకురాకపోతే ఎలా అవుతుంది? ఆ డబ్బు ఎలా వచ్చిందనేది వాళ్ళు పరిగణలో తీసుకోరు. మొన్న ఈ మధ్య మీరు చూశారు, ఈ ఎంక్వైరీ వచ్చిన తర్వాత 175 కోట్లు అని సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుల వారే చెప్పారు. వారు ఇప్పుడు 45 కోట్లు ఎంక్వైరీలో వచ్చింది కాబట్టి 45 కోట్లు తీసేస్తే 125 కోట్లు ఇతని హయాంలో అయిందని ఆయనే ఒప్పుకున్నాడు కదా అంటున్నారు. మీరు అక్కడే చాలా క్లుప్తంగా అర్థం చేసుకోండి అసలు వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అని. ఆ 43 కోట్లైనా గతంలో 135 కోట్లలో ఉన్న లోటు బడ్జెట్ ఎవరైతే కాంట్రాక్టులు తీసుకున్నారో దాన్ని ఇవ్వమన్నారు. అది ఇంకా నా అకౌంట్కి ఏం రాలేదు.